పరిమితికి మించి ప్రయాణికులను రోజువారీ పొలం పనులకై ఆటోలలో, గూడ్స్ వెహికల్స్, ఇతర వాహనాల్లో తీసుకెళ్తున్న సందర్భాలలో అనేక సార్లు ప్రమాదాలకు గురై రోజువారీ కూలీల విలువైన ప్రాణాలను కోల్పోవలసి వస్తున్నది. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రం పరిధిలో మిరప పంటను కోసేందుకు సమీప గ్రామాల నుండి రోజువారీ కూలీలను అధిక సంఖ్యలో తరలిస్తుండడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పాణ్యం ఎస్ఐ నేడు వాహనాలను, రైతు కూలీలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారిలో మార్పు వచ్చేందుకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పరిమితికి మించి కూలీలను తీసుకెళ్తున్న సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలు సంభవిస్తే విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందేనని, అటువంటి ప్రమాదాలను నివారించేందుకు పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నియమ నిబంధనలను పాటించాలని సిఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు వాహనాలకు ఇన్సూరెన్స్, ఎఫ్సి ఉండాలని, గూడ్స్ వాహనాలలో ప్రయాణికులను తరలించరాదని హెచ్చరించారు. నిబంధనలను పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన నంద్యాల జిల్లా ఎస్పీ గారు ఆదేశం మేరకు ఇక్కడ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆటోస్ ఓవర్లోడ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలందరూ కూడా, ఎందుకంటే మేము రోజు చూస్తున్నాము, మీ అందరికి చెప్తున్నాము. మీరు అనుకోవచ్చు మీ దృష్టిలో ఏం సార్ మేము తోటకాడికి పోతుంటే, మేము పొలం కాడికి పోతుంటే, పనికి పోతుంటే పట్టుకుంటామని మీరు అనుకోవచ్చు. ఒక విషయం గమనించాలా, మనకి ఈ బండ్లన్నీ కూడా గూడ్స్ బండ్లు, ఇవన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకో, ఇవన్నీ కూడా గూడ్స్ క్యారియర్ బండ్లు. దానికి ఇన్సూరెన్స్ ఇద్దరికి మాత్రం ఉంటుంది. దాంట్లో గుర్తుపెట్టుకో 1+2 మాత్రం ఉంటుంది ఇన్సూరెన్స్. మిగతా కూర్చున్నారు బ్యాక్ సైడ్ కూర్చున్నారు అంటే మీకు 20 మంది కూర్చుంటారు, 25 మంది కూర్చుంటారు, వాళ్ళకి మాత్రం ఒక్కరికి ₹1 ఇన్సూరెన్స్ రాదు. పొరపాటున అంటే మీ మన యాక్సిడెంట్ జరగా అనుకోము, ప్రమాదం జరగా అనుకోము, ప్రమాదవశాత్తు ఒకవేళ జరిగిందనుకో, ఏమైనా జరిగిందనుకో, మిగతా వాళ్ళకి ఏం పరిస్థితి ఏమి? ఆటో డ్రైవర్ ఏమన్నా వాళ్ళ ఇల్లు మీద కట్టిస్తారా? అంతమంది కట్టిస్తారా? మీరు నష్టపోతారు. గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మీ తాత్కాలికంగా మేము పోలీసు వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టినట్టు అనిపించవచ్చు, గుర్తుపెట్టుకోవాలా. కానీ మీ మంచి కోసమే గుర్తుపెట్టుకోవాలి. మేము ఏమనుకుంటాము, మా మండలంలో ఉన్న ప్రజలంతా బాగా హ్యాపీగా వెళ్ళాలి, మా మండలంలో ఎటువంటి యాక్సిడెంట్ జరగదు అనుకుంటాము. మీరు ఇంతమంది రోజు చూస్తూనే ఉన్నాము, రోజు చెప్తూనే ఉన్నాము. మీరు రోజు ఒక్కొక్క దీంట్లో గుడ్స్ వెహికల్లో 20 మంది ఎక్కించుకోవటం ఎట్లా? 30 మంది కూర్చుంటారు ఒక దాంట్లో. పొరపాటు కింద పడితే పరిస్థితి ఏమి? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకోటి, ఖచ్చితంగా మీరు ఈ డ్రైవర్ అంతా గమనించాలా, బండికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలా, మీకు యూనిఫామ్ పెట్టుకోవాలి, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కేటప్పుడు చెప్పాలి మీరు మీ కెపాసిటీ ఎంత ఉందంటే ఎంతమంది ఎక్కించుకోవాలి. ఆటో ఉంది, ఒక 4 ఎక్కించుకోవచ్చు అనుకో, 4 ఎక్కించుకొని రావాలా, అవునా కదా? లేదంటే బస్సు పెట్టుకుంటారు, బస్సు వస్తారు. బస్సుకు ఇన్సూరెన్స్ కెపాసిటీ ఎంత ఉంటుంది? 60 ఉంది అనుకో, 60 మంది ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కాలా, నువ్వు పలాసారి ఎక్కాలంటే పలాసారి దిగాలా, పోతున్నా గుర్తుపెట్టుకోవాలా. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇన్సూరెన్స్ రాదు, మీ కుటుంబాలన్నీ మీరు చాలా ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోవాలా. ఇట్లా వెల్లుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగితే 18 మంది స్పాట్ లో ఒకసారి చనిపోవడం జరిగింది. అప్పుడు నేను అక్కడ ఎస్ఐగా పనిచేస్తుంటే ఇది జరగదు అనుకోవచ్చు. మీరు మీకు దృష్టిలో మా జరుగుతుంది సార్ అనుకోవచ్చు, మా దగ్గర జరిగింటే కాబట్టి మీరు చెప్తున్నాం. గుర్తుపెట్టుకోవాలా. మీరందరూ కూడా సహకరించాలా. అందరూ కూడా సహకరించి ఈ ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించి మీరు ప్రమాదవశాత్తు ఎక్కడ మీకు జరగకుండా ఉండాలి. ఇప్పుడు అందరికీ మీకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత డ్రైవర్లందరికీ పెట్టుకొని మేము ఫైన్ వేసి పంపిస్తాం. గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు కూడా మన ఏరియాలో ఇక్కడ ఇట్లా ఓవర్లోడ్ కూడా చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇక్కడ విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. సార్ మాట్లాడతారు మన సబ్ ఇన్స్పెక్టర్ సార్.